విశాఖ నగరం పెందుర్తి పరిధి నరవలోని కొండవాలు ప్రాంతంలో పాక్షికంగా కాలిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో కలకలం చెలరేగింది. గుర్తు తెలియని ఆఘంత నలుపు రంగు కలిగి ఉన్న బజాజ్ పల్సర్ బైక్ పై వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఆఘంతకుడు ఎవరు, పల్సర్ బైక్ ఎవరిది, హతుడు ఎవరు, హత్య చేసిన వ్యక్తి ఎవరై ఉంటారు అనే కోణంలో పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వరుస హత్యలు, హత్యాయత్నాలకు గత 5 ఏళ్లుగా విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిత్యం ఏదో ఒక చోట అసాంఘిక ఘటనలు, వరుస హత్యలతో విశాఖ నగర వాసులు హడలిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ నారో ఏరియాలోనే ఓపెన్ ప్లేస్లోనే ఇలాగా గుర్తేలేని బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎస్ఐ గారు మేము అందరం వచ్చినా చూసాం. అది యాక్చువల్ మన స్టేషన్కి ఇది 14-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అది ఏరియా 15 కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలోనే ఉంది. సో దాని మీద ఏం చేసాం, వెంటనే మన క్రూజ్ టీమ్కి ఆక్సిజన్ వస్తూ పెట్టాం. క్రూజ్ టీమ్ ఫింగర్ మన డాగ్ ట్రాకర్ ఉంటుంది, స్టెఫన్ డాగర్గా తీసుకొచ్చాం. వాళ్ళు క్రూజ్ కలెక్ట్ చేస్తున్నారు. సో ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్, వీడియో కెమెరాస్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం. వయసు 25 to 30 ఉంటుందని జస్ట్ ప్రిలిమినరీ దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. అది మా నోట్స్ ఇంకెవరు చెప్పలేదు, వెరిఫై చేస్తున్నాం. పచ్చని సంసారంలో అక్రమ సంబంధాలు చిచ్చురేపుతున్నాయి. ఏ పాపం తెలియని వారి పాలిట శాపంగా మారుతున్నాయి. అందుకు ప్రత్యేక ఉదాహరణ ఎన్కేపల్లి ఘటన. అక్రమ సంబంధం వద్దన్నందుకు సంసారంలో భర్తతో ఇమడలేక బావిలో దూకి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం ఎంకేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. యాలాల్ మండలం ఎంకేపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యకు కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన మృతురాలు సుజాతతో గత కొద్ది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా గత 15 రోజుల క్రితం మృతురాలు సుజాత అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో మళ్లీ జీవనం కొనసాగిస్తుంది అని కుటుంబ సభ్యులు మందలించారు.